హాయ్ అందరికీ డ్రై కాలా జామ్ని చేసి చూపించబోతున్నానండి. హోలీ స్పెషల్ స్వీట్ అనమాట. ఇది గులాబ్ జామున్ మిక్స్తో చేసిన రెసిపీ అండి. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. వీడియో కాస్త లాంగ్ అయినా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఇందులో వాడే టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయండి. నేను ఇందులో ఎవరు చెప్పని ఒక టిప్ మీతో షేర్ చేయబోతున్నాను. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇప్పుడు గులాబ్ జామున్ చేసినా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. పైన క్రాక్స్ వచ్చేసేది, సాఫ్ట్గా వచ్చేసేది, లేదంటే లోపల ఉండలా వచ్చేసేది. ఈసారి అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుంటే ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. నాకు కూడా ఈ వీడియోలో పైన క్రాక్స్ అయితే రావడం మొదలయ్యాయండి. ఏం చేస్తే పైన క్రాక్స్ రావో అది మీతో షేర్ చేస్తాను. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దీనికోసమని బౌల్ తీసుకొని గులాబ్ జామున్ ప్రీమిక్స్ ని 1.5 కప్ కొలిచి తీసుకోవాలండి. మెజరింగ్ కప్స్ తో నాకు 1.5 కప్ వచ్చిందనమాట. ఈ పౌడర్ ని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా పాలు వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోకుండా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఈ పిండంతా బైండ్ అయ్యే వరకు కొద్దిగా పాలు వేసుకుంటూ కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ పైన పిండిని అప్లై చేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసమని ఒక కడాయిని తీసుకొని 3 కప్పుల వరకు పంచదార వేసానండి. ఏ కప్పుతో అయితే మనం గులాబ్ జామున్ ప్రీమిక్స్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు పంచదార, 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ మీకు కాస్త ఎక్కువగా అనిపిస్తే 1/2 కప్ పంచదార తగ్గించేసేయండి. షుగర్ సిరప్ ఎక్కువగా తీసుకుంటే గులాబ్ జామున్ లోపల వరకు ఈ షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని లోపల సాఫ్ట్గా వస్తుంది ఉండకట్టుకున్న. ఇప్పుడు ఈ పంచదార కరిగినంత వరకు స్టవ్ పైన కడాయిని పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో. ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ ప్రీమిక్స్ పిండి ఉంది కదా, అది కొద్దిగా ఉండల్లా చేసుకోవాలండి. మీరు చేతితో చేసుకోవచ్చు, లేదు అన్నీ ఒకే సైజులో రావంటే ఒక స్పూన్ సాయంతో ఉండల్లా చుట్టుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల పాటు మరుగుతున్న ఈ షుగర్ సిరప్ కాస్త జిడ్డులా అవ్వాలండి. చేతితో పట్టుకుంటే ఆయిల్లా తగలాలన్నమాట. అప్పటి వరకు అయితే ఈ పంచదార పాకాన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను. అలానే ఈ షుగర్ సిరప్ క్రిస్టలైజ్ కాకుండా ఉండడానికి కాస్త నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న గులాబ్ జామున్ ప్రీమిక్స్ ఉంది కదా, అది 2 అరచేతుల మధ్యన ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ప్రెస్ చేసుకుంటూ ముందు ఉండలా చుట్టుకోవాలి. ఆ తర్వాత లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఉండలా చుట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాల్స్లా చుట్టుకోవాలండి. మనకి ఎక్కడ కూడా చిన్న క్రాక్ కూడా ఉండకూడదు అనమాట. అలా క్రాక్ వచ్చిందంటే మనం ఆయిల్లో ఫ్రై చేయగానే మరింత పగిలిపోతాయి అనమాట ఈ గులాబ్ జామున్ ఉండలు. లేదు ఇంకా మీరు అంతా చుట్టినా కూడా క్రాక్స్ వస్తున్నాయి అని అనిపిస్తే కొద్దిగా పాలని అప్లై చేసుకొని ఉండలా చుట్టుకున్నారంటే మీకు ఎక్కడ కూడా క్రాక్స్ రావు, ఈజీగా పని అయిపోతుంది. మిగతా ఉండలు కూడా నేను అదే విధంగా పాలని అప్లై చేసుకొని ఉండల్లా చుట్టుకున్నాను. చూసారు కదా, చూడడానికి మలాయి లడ్డులా ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి, లేదంటే డ్రై అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని హీట్ అవనివ్వాలి. అయితే ఇక్కడే వచ్చిన చికెన్ అండి, మనం ఎంత ప్లెయిన్గా ఉండలు చుట్టుకున్నా కూడా ఆయిల్ కూడా కాస్త హీట్ ఎక్కాలి. మీరు ఏ వీడియో చూసినా కూడా ఆయిల్ లైట్గా హీట్ ఎక్కితే సరిపోతుంది అని అంటారు, కానీ కాదు. ఆయిల్ కాస్త హీట్ ఎక్కితేనే గులాబ్ జామున్స్ పగలకుండా వస్తాయి అనమాట, పైన క్రాక్స్ రాకుండా వస్తాయి. మొదటి వాయి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసేసి నేను గోరువెచ్చగా ఉండే షుగర్ సిరప్లో వేసేస్తున్నాను. ఆయిల్ నుంచి తీసిన వెంటనే ఈ గులాబ్ జామున్స్ వేడిగా ఉండేటప్పుడే గోరువెచ్చగా ఉండే షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఒకవేళ షుగర్ సిరప్ చల్లారిపోతే మరి కాస్త వేడి చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఈ కాలా జామున్స్ చక్కగా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. అయితే వేయించుకునేటప్పుడు మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. మనం గులాబ్ జామున్ వేసేటప్పుడు ఆయిల్ కాస్త హీట్గా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ వేస్తాను, ఒకసారి చూడండి. పాకంలోకి వేసాక ఒకసారి అట్ల కాడతో కలుపుకుంటే అంతా కలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ వాయి తీసేసాక స్టవ్ కట్టేసానండి. సెకండ్ వాయి వేసాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి గులాబ్ జామున్ని అట్ల కాడతో చక్కగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు కూడా గులాబ్ జామున్ వేసేటప్పుడు ఆయిల్ ఈ మాత్రం హీట్లో ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, అప్పుడే గులాబ్ జామున్స్ పైన క్రాక్స్ రాకుండా నీట్గా వస్తాయి. ఇదే గులాబ్ జామున్ చేసేటప్పుడు ఒక సూపర్ డూపర్ టిప్ అని అనుకోండి, ఎందుకంటే ఇది నాకు సూపర్ టిప్పే. ఎప్పుడు గులాబ్ జామున్ చేస్తున్నా కూడా క్రాక్స్ వచ్చేసాయి. చూడండి, పూర్తిగా వేగాక ఒకసారి తీసి చూపిస్తాను. ఎక్కడ కూడా ఒక క్రాక్ లేకుండా చక్కగా ఫ్రై అయ్యాయి గులాబ్ జామున్స్. ఒక హ్యాపీనెస్ కూడా ఏంటి అంటే ఒక టిప్ కనిపెట్టాను రా బాబు అనేసి. వేడివేడి గులాబ్ జామున్ని గోరువెచ్చగా ఉండే పాకంలో వేసేసేయాలి. థర్డ్ టిప్ కూడా అలానే వేయించుకున్న గులాబ్ జామున్స్ని వేడి పాకంలో వేసేసి
2 గంటల సేపు పక్కన పెట్టుకున్నారంటే గులాబ్ జామున్స్ చక్కగా పాకాన్ని పీల్చుకొని ఉబ్బి సాఫ్ట్గా తయారవుతాయి అన్నమాట. నేను చేస్తున్నవి కాలా జామున్స్ అండి. పాకంలో ఊరేక మరి కాస్త డార్క్గా అవుతాయి. ఇంకా మీకు బ్లాక్గా కావాలంటే మరి కాసేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాకంలో గులాబ్ జామున్స్ వేసాక 2 గంటల సేపు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలండి. అప్పుడే పాకాన్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూసారు కదా, ముందు వేసిన వాయ రెండోసారి వేసిన వాయికి డిఫరెన్స్ ఏంటో చూసారు కదా. టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదండి. పైన క్రాక్స్ వచ్చినవి కాస్త క్రిస్పీగా ఉంటాయి, ఇలా ప్లెయిన్గా వచ్చినవి సాఫ్ట్గా ఉంటాయి అనమాట. చూడడానికి కూడా లుక్ బాగుంటాయి. ఇప్పుడు మనం చేస్తున్న స్వీట్ వచ్చేసి డ్రై కాలా జామున్ కదా, అందుకని పాకంలో తీసేసి ఈ జామున్స్ని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. పాకం అంతా స్ట్రైన్ అయ్యాక ఒక బౌల్లోన ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. దాంట్లోకి ఈ గులాబ్ జామున్స్ వేసుకున్నాక పైనుంచి కూడా మళ్ళీ ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాక చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అచ్చు మనకి స్వీట్ షాప్లో దొరికే కాలా జామున్లానే ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. లోపల ఏమాత్రం ఉండలేకుండా, ఓవర్ సాఫ్ట్ లేకుండా, పైన ఏమాత్రం క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్ కాలా జామున్ని మీతో షేర్ చేశానని అనిపిస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీరు ఎవరింటికి వెళ్ళేటప్పుడు స్వీట్స్ పట్టుకొని వెళ్ళాలనుకున్నా, మీ ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు స్వీట్ పెట్టాలని అనుకున్నా కూడా ఈ రెసిపీ అయితే చేసి పెట్టండి. మీ యొక్క ఈ రెసిపీకి వాళ్ళు ఫిదా అయిపోతారనమాట. నా రెసిపీస్ అయితే కొంతమందినే చూస్తున్నారని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి. చూసిన వారికి నచ్చుతుందో లేదో కామెంట్ ద్వారా అయితే నాతో షేర్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ హోలీ, బాయ్.